Recording in progress. షలోమ్ షలోమ్ దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నిన్నటి దినం మనము మాట్లాడుకుంటూ ఈ దేవుని మందిరానికి ఉన్నటువంటి పేర్ల గురించి మాట్లాడుకుంటాం. దేవుని మందిరానికి ఉన్నటువంటి పేర్లు. ఎస్, ఒకసారి గుర్తు చేయండి వరుసగా ఇప్పటిదాకా ఎన్ని పేర్లు మాట్లాడుకున్నాం. మిస్కాన్, మిస్కా, ఓహెల్ మోయేద్, ఎస్, మిక్దాస్, Igdash, ఓకే. మిష్కాన్, ఓహెల్ మోయేద్, మిగ్దాష్, బేత్ మిగ్దాష్. దీనికి స్తోత్రం కలుగును గాక. ఇక దాని కంటిన్యూషన్ నిన్నటి ఆ యొక్క మాటలకి ఇది నాకు కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం. ఇందులో మిష్కాన్ అంటేనేమో షకాన్ అంటే ప్రజెన్స్ అని అర్థం. ఈ ప్రజెన్స్ అనే మాట నుండి షకీనా అనే పదానికి సంబంధించిన షకీనా నివసించే స్థలం లేదా దేవుని సన్నిధి ఉండే స్థలాన్ని మిష్కాన్ అంట. స్తోత్రం కలుగును గాక. ఇంకా రెండవది మిష్కాన్ తర్వాత ఓహెల్ మోయద్. ఓహెల్ మోయద్ అంటే ద టెంట్ ఆఫ్ మీటింగ్ అని చదివాము, నేర్చుకున్నాం. టెంట్ ఆఫ్ మీటింగ్. మోయద్ అంటేనేమో అపాయింటెడ్ ప్లేస్ అంటే కలుసుకునేటటువంటి ఒక మీటింగ్ ప్లేస్ అని అర్థం. దానికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈ మూడు పేర్లు చాలా ప్రధానమైనటువంటి పేర్లు, దేవుని మందిరానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పేర్లు. సో మిగ్దాష్, మిష్కాన్, ఓహెల్ మోయద్ గుర్తుపెట్టుకోవాలి ఈ పేర్లని. సో తెలుగులో దేవుని సన్నిధి ఉండే స్థలము, నివసించే స్థలము. రెండవది ఇక పరిశుద్ధ స్థలము. మిగ్దాష్ అంటేనేమో ద హోలీ. కదాష్ అనే మాటకి హోలీ అని అర్థం. పరిశుద్ధతని కదాష్ అని పిలుస్తాం. సో శాంక్చురీ అని కూడా అంటాం మనం. 25వ అధ్యాయం 8వ వచనంలో
పదం రాసు పరిశుద్ధ స్థలం అనే మాట. హోలీ ప్లేస్. హోలీ ప్లేస్ని మిగ్దాష్ అంటాం. తర్వాత మిష్కాన్ అంటేనేమో నివాస స్థలం. ఇది కూడా 25వ అధ్యాయం 8వ వచనంలోనే షకార్ అనే పదం నుంచి వచ్చినటువంటి మిష్కా. తర్వాత ఓహెల్ మోయద్ అనేదేమో టెంట్ ఆఫ్ మీటింగ్. ఇది వచ్చేసి మనకు రాయబడినటువంటి ప్లేస్. అంటే ఈ ఓహెల్ మోయద్ అనేది చాలా చోట్ల ఈ పదం వాడబడింది. పర్టికులర్గా ఈ ఓహెల్ మోయద్ అనే పదము మనం ఫస్ట్ టైం ఎప్పుడు కనపడుతుందంటే ఈ పదం ఆఫ్టర్ ద సిన్ ఆఫ్ గోల్డెన్ కాఫ్, యొక్క బంగారు దూడ పాపం తర్వాత గుడారము బయట వేసి అప్పుడు ఆ గుడారానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టినట్టు చూస్తాం. సో ఎవరు కలుసుకున్న ఆ పాలెం వెలుపల ఉన్నటువంటి అనే ఒక మాట మనం చూస్తాం. ఇది ముందు భాగాల్లోకి వెళ్ళినప్పుడు దాని గురించి మనం చూస్తాం. ఇకపోతే లెట్ దెమ్ కన్స్ట్రక్ట్ ఎ శాంక్చురీ ఫర్ మీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. 25వ అధ్యాయం 8వ వచనం. లెట్ దెమ్ కన్స్ట్రక్ట్ ఎ శాంక్చురీ ఫర్ మీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. దేవుడు ప్రజల మధ్య నివసించడం అనే మాట చూస్తాం. ఈ ప్రజల మధ్య నివసించడం అంటే అసలు దేవుడు నివసించే స్థలం. శాంక్చురీ అనే పదం నేను వారి మధ్య నివసించున్నట్లు ఒక నివాస స్థలం. ఒక నివాస స్థలం. దేవునికి నివాస స్థలం అవసరమా? దేవునికి నివాస స్థలం కావాలా? గమనించండి ఒకసారి. దీని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us అని రాస్తుంది. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. వాక్యము ధరించుకొని ఆ వాక్యము శరీరం ధరించుకొని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించను. డ్వెల్ట్ అమాంగ్ us. వాక్యము నివసించుట. సో శాంక్చురీ అనగా నేను నివసించున్నట్లుగా ఒక నివాస స్థలం. అయితే ఆ స్థలంలో ఏముండాలి అంటే ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలోని ఈ మాటని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయం మరియు 17వ వచనాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మరియు 17వ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. 14వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో వాక్యము శరీరము ధరించుకొని మన మధ్య కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన డ్వెల్ట్ అమాంగ్ us అనే పదము ఎగ్జాక్ట్గా మనకు నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. 25వ అధ్యాయం 8వ వచనం. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించాలి. దేవుని ప్రజల మధ్య, ఆయన తన ప్రజల మధ్య నివసించాలి. సో నివసించడం కోసం ఒక స్థలం ఏర్పాటు చేయడం గురించి ఈ తెరుమ అనే పోర్షన్లో మనం చూస్తాం. ఇకపోతే ఇందులో ఒకసారి ఈ వచనం చదువుదాం. 25వ అధ్యాయం నిర్గమాకాండం 25వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండము 25వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 21 దాకా చూడండి ఒకసారి. 17వ వచనంలో కరుణాపీఠం గురించి రాస్తాం. మనందరికీ బాగా తెలుసు, మందసం గురించి తెలుసు. మందసం అంటే ఒక పెట్టె, ఒక వుడెన్ బాక్స్, ఒక కంటైనర్. ఈ వుడెన్ బాక్స్కి లోపల వెలుపల కంప్లీట్గా బంగారం పొదిగి ఉంది. బంగారం చేత పొదగబడిన తాపబడినటువంటి ఒక పెట్టె, వుడెన్ బాక్స్. ఈ బాక్స్ పైన, ఇక మందసం పైన
ఒక కరుణాపీఠం అనే ఒక ఒక బంగారు మూతను చూస్తాం. ఇది మేలిం బంగారు. అనగా ఇది కేవలము ఇందులో ఎలాంటి వుడ్ ఉండదు. మేలిమి బంగారం. తర్వాత ఆ బంగారపు మూత కరుణాపీఠం. ఆ మూతకి లేకపోతే ఆ కరుణాపీఠానికి ఏకాండమై అటుపక్క ఇటుపక్క 2 కెరూబులు, 2 కెరూబులు లేకపోతే దానికి ఏకాండమై ఉండాలి. అంటే ఏకాండమై ఉండడం అంటే దానికి దానిలోనే భాగమై ఉండాలి. కరుణాపీఠంలోనే భాగమై ఉండాలి. తర్వాత గమనించండి, ఆ 2 కెరూబులు కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబులు రెండు కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. తర్వాత ఆ కెరూబుల ముఖము, కెరూబుల యొక్క చూపు కరుణాపీఠం క్రింద ఉన్నటువంటి శాసనల మీద ఉండాలి. అంటే ఆ కెరూబులు కరుణాపీఠం కింద ఉన్నటువంటి శాసనాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. సో ఈ కరుణాపీఠము, ఆ పీఠం మీద ఏకాండమే ఉండడం అనే మాటకి అర్థం ఏంటంటే డిటాచబుల్, అనగా అవి సపరేట్ చేయబడకూడదు. సపరేట్ చేయబడినటువంటి కెరూబులు. ఇంకోటి ఏంటంటే ఈ కెరూబులను సపరేట్గా ఇంకొక దగ్గర తయారు చేసి దీనికి అంటించవద్దు. దీంట్లో నుంచే రావాలి అది. అంటే కరుణాపీఠమును అత్తుకొని లేకపోతే కరుణాపీఠంలో నుండే మొలిచినట్టుగా, కరుణాపీఠం నుండి తీయబడ్డట్టుగా ఈ యొక్క బంగారపు కెరూబులు ఉండాలి. ఇంకో మాట ఏంటంటే కింద పెట్టె బరువు కన్నా పైన మూత బరువు చాలా రెట్లు ఎక్కువ. ఎందుకంటే పెట్టె మొత్తం కూడా, కింద ఉన్నటువంటి పెట్టె మొత్తం కూడా వుడెన్, అనగా చెక్కది. ఆ యొక్క అకేషియన్ వుడ్ అంట. ఈ యొక్క చెక్కకి లోపల బయట బంగారం పొదగబడింది, బంగారం చేత తాపబడింది. దాని మీద మూత మాత్రం బంగారపు మూత. ఇదేదో కేవలం ఒక సన్నని ప్లేట్ లాంటిది కాదు. కానీ ఆ ప్లేట్ మీద కెరూబులు 2 ఉండాలి అంటే అది ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకో మాట ఏంటంటే కింద ఉన్నటువంటి పెట్టె కన్నా పైన ఉన్న మూత బరువు చాలా ఎక్కువ. అది కాకుండా బంగారానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే సాంద్రత, దాని డెన్సిటీ. లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే బంగారం కొంచెమైనా బరువు ఎక్కువ ఉంటుంది. బంగారము కొద్దిగా ఉన్నప్పటికీ బరువు ఎక్కువగా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే ఈ చెక్క పెట్టె లోపల బయట పొదగబడినటువంటి బంగారం ఉన్నటువంటి పెట్టె మీద ఈ మూత, బంగారు మూత మరియు దానికి ఏకాండమైనటువంటి ఈ యొక్క కెరూబుల్. ఈ కెరూబుల్ని సపరేట్గా తయారు చేయకూడదు. దాంట్లో నుంచే నకిషీ పనిగా దాంట్లో నుంచే తయారు చేయాలి. సో పాయింట్ ఏంటంటే ఈ తయారు చేయడం అనేది దేవుడు చూపించే విధంగా తయారవ్వాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాను ఒక్కసారి చూడండి. ఒకసారి సో ఐ మే డ్వెల్, నేను వారి మధ్య నివసించాలి. తర్వాత నివసించేది ఎందుకు, ఎలాగా, ఇక్కడ గమనించండి ఒకసారి. 17వ వచనం చదువుతుంది చూడండి ఒకసారి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 17 నుంచి చదువుతాను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠము చేయవలను. దాని పొడుగు 2 మూరలన్నర, వెడల్పు 3 మూరడన్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలను. ఈ కొనను 1 కెరూబు, ఆ కొనను 1 కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. 20వ వచనం. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై, రెక్కలు పైకి విప్పి ఉండాలి. అంటే ఆ రెక్కలు ముడుచుకొని ఉండొద్దు. రెక్కలు పైకి విప్పినటువంటి రెక్కలు, ఆ పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా, ఆ కరుణాపీఠాన్ని రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖములు
ఒండొంటికి ఎదురుగా ఉండాలి. 20 వచనం చదువుతున్నాను చూడండి ఒకసారి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. బట్ ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. అంటే ఒక పర్టికులర్‌గా ఇది ఇలాగ ఉండాలి. కెరూబులు ఎన్ని కెరూబులు ఉండాలి? తర్వాత ఎక్కడ ఉండాలి? ఈ కొనకు ఆ కొనకి. తర్వాత వాటి రెక్కలు అలా ఉండాలి. తర్వాత అవి ఎటెటు మోకం ఎదురెదురుగా ఉండాలి. తర్వాత వాటి ముఖంలో మాత్రం కరుణాపీఠం తట్టు చూస్తూ ఉండాలి. నీవు కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవాలి. తర్వాత 21 వచనం, నేను నీకిచ్చు శాసనములు లేదా వాక్యము, తోరా, ద వర్డ్. ఈ శాసనములు అన్న దగ్గర ఇంగ్లీష్లో టెస్టిమోనీ దట్ ఐ విల్ గివ్ యూ. నేను నీకు ఇచ్చే టెస్టిమనీ, లేకపోతే నీవు అనుసరించవలసినటువంటివి అని అర్థం. సో ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞల పలకలు అని అర్థం. వాటిని నీకు ఇచ్చేటటువంటి ఆ శాసనములను తీసుకెళ్ళి ఆ పెట్టెలో ఉంచాలి. అంటే ఆ పెట్టె దేని కొరకు తయారు చేయబడుతుందంటే దేవుని శాసనములను దాంట్లో పెట్టుకోవడం కోసం, దాంట్లో ఉంచడం కోసం ఆ పెట్టె తయారు చేయాలి. తర్వాత చూడండి ఒకసారి. అంటే రాత్రి బైబిల్ స్టడీలో మనం మాట్లాడుకున్నాం. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఇలాగే ఉండాలి అంటే అలాగే ఉండాలి. కొలత కానీ, వస్తువు కానీ, లేకపోతే దాని రంగు కానీ, మెటీరియల్ కానీ, ప్రతిదీ కూడా పరలోకపు ఏ దర్శనం అయితే చూపించబడిందో దాని ప్రకారం కొనసాగాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టడానికి లేదు దేవుని మందిరం. తర్వాత చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? నేనిచ్చు శాసనములు దానిలో నీవు ఉంచాలి, ఆ మందసములో ఉంచవలను. 22 వచనం. ఎందుకంటే ఆ శాసనములను అక్కడ పెట్టిన తర్వాత అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, నంబర్ 1, కరుణాపీఠం మీద నుండి కలుసుకుంటాను. 2, శాసనములు గల మందసము మీద నుండి కలుసుకుంటాను. 3, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేది. నేను మీతో మాట్లాడే ఏరియా, మిమ్మల్ని కలుసుకునే ప్లేస్, మీకు ఆజ్ఞాపించే ఏరియా, మిమ్మల్ని కమాండ్ చేసే ఏరియా, మిమ్మల్ని కలుసుకునే, మాట్లాడే, మీరు చేయవలసిన వాటిని బోధించే ప్లేస్ ఆ కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్యలో నుండి. సో దీన్ని మన న్యూ టెస్ట్మెంట్ అనగా యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి ఒకసారి ఈ మాటని. 17వ వచనం, 14వ వచనం ముందు చదువుతాను చూడండి ఒకసారి. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 17వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. మరొకసారి, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఇక్కడ ఈ 2 వచనాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొట్టమొదట దేవుడుట, ధర్మశాస్త్రం, వాక్యం, కట్టడలు, శాసనం, ఇవన్నీ మానవుని సోల్ని కాపాడే పరిశుద్ధమైనటువంటి దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం. అది దేవుని యొక్క రిటర్న్ కమాండ్మెంట్స్, ఆజ్ఞలు. ఈ ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ఇందులో ఏ తప్పు లేదు, ఏ దోషం లేదు.
అది చాలా అవసరమైంది, పరిశుద్ధమైంది. అయితే పాయింట్ ఏంటంటే ఆ శాసనములు పెట్టే లోపల ఉండాలి. ఆ శాసనములు పెట్టే లోపల ఉండాలి. అంటే వ్రాయబడిన దేవుడు వ్రాసినటువంటి లేదా మనుషులు ఏం అనుసరించాలో ఏం చేయాలో చెప్పే వాక్యము, కట్టడలు లేకపోతే నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్రాయబడినటువంటి గ్రంథము లేదా శాసనం కలిగిన పలకలు ఏవైతే ఉన్నాయో అవి లోపల ఉండాలి. తర్వాత ఆ శాసనముల డైరెక్ట్గా ఆ శాసనాల్లో నుంచి మాట్లాడుతున్నాను అనట్లేదు. నేను మిమ్మల్ని ఎక్కడ కలుసుకుంటాను, ఎక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను, తర్వాత ఎక్కడి నుంచి నేను మీతో మాట్లాడతాను. దేవుడు మనుషులతో మాట్లాడే ప్లేస్ ఎలాంటి ప్లేస్ అది బాగా గమనించండి ఒకసారి. దేవుడు తన వాక్యం నుంచి మాట్లాడుతున్నాడు, కానీ ఆ వాక్యానికి పైన కరుణాపీఠము ఉంది. ఈ కరుణాపీఠ ప్రత్యక్షత గమనించండి ఒకసారి. వ్రాయబడిన మోషే ద్వారా లోపల ఉంచవలసినటువంటి వాక్యం అనుగ్రహించబడిందట. తన కుమారుని ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా కృప సత్యము క్రీస్తు ద్వారా కలిగెను అని రాస్తుంది. కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను, లేదా ఆ కరుణాపీఠము అనగా దీని అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ఒక రాయబడిన అక్షరాలు వేరు, ఆ అక్షరాల వెనకాలన్న ఆత్మ, పరమార్థం, అక్షరం యొక్క పరమార్థం లేదా అక్షరం యొక్క ఆత్మ అంట. అక్షరం యొక్క అట్రిబ్యూట్స్, ద వర్డ్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమై ఉన్న దేవునికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో, గుణాతిశయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన కరుణాపీఠము అనే గుణాతిశయం అనగా ఆయన కనికరము, ఆయన కృప, ఆయన దయ, ఆయన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆయన క్షమాపణ, ఆయన యొక్క ఈ యొక్క కనికర గుణాలు, మర్సీ యాట్రిబ్యూట్స్ అంటాం కదా. ఈ కనికరము, కృప యొక్క గుణాలు యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడ్డాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. ఇవి రెండిటిని వి కెనాట్ డిటాచ్, సపరేట్ చేసేవి కావు. మందసము అన్నాం అనుకోండి, మందసము దేవుని సన్నిధికి గుర్తు. దేవుని మందిరం అంతట్లోకి ప్రధానమైనటువంటి విషయము దేవుని మందసం. ఆ మందసము జస్ట్ మందసం మాత్రమే కాదు, పెట్టె మాత్రమే కాదు. ఆ పెట్టె మీద కరుణాపీఠం ఉంటేనే అది మందసం అవుతుంది. ఆ పెట్టెకి బంగారం చేత లోపల బయట తాపబడినటువంటి బంగారు పెట్టె, దాని మీద ఉన్నటువంటి మూత. సో ఒక పెట్టె మీద ఉన్న మూత ఆ పెట్టె కంటే కొన్ని రెట్లు, దాదాపుగా ఒక ఇన్ని రెట్లని నేను క్యాల్కులేట్ చేయలేను, కానీ బట్ ఒక అంచనా ఏంటంటే దాదాపుగా కొన్ని అంటే కరెక్ట్గా మీకు రేపు చెప్తాను దాని గురించి. పాయింట్ ఏంటంటే పెట్టె బరువు కన్నా దానిపైన ఉన్న మూత చాలా బరువు. గొప్ప బరువున్న మూత చేత లోపలున్న శాసనాల్ని మూసి ఉంచే ఒక కరుణా పీఠం ఉండాలి. ఆ పీఠం మీద 2 కెరూబులు ఉండాలి. ఇదంతా దేన్ని సూచిస్తుంది? ఇక్కడ ఇదంతా దేనికోసం, ఇది దేన్ని సూచిస్తుంది అంటే, ఇది మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో రాస్తుంది. అండ్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని రాస్తుంది. మీ దేహము దేవుని మందిరమై ఉన్నది అంటే ఆ దేహంలో ఈ మందసం ఉండాలి అని అర్థం. ఆ దేహంలో మందసంలో ఆజ్ఞలు కలిగిన ఆ దేవుని శాసనను కలిగినటువంటి పెట్టే, దాని మీద ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని గుణాతిశయములను తెలియజేసే కరుణాపీఠం ఉండాలి. ఆ కరుణాపీఠం మీద ఉన్నటువంటి కెరూబులు, ఈ రెక్కలు చాపినటువంటి కెరూబులు, రెక్కలతో కరుణాపీఠాన్ని కప్పుతూ ఉన్నటువంటి కెరూబులు, ఏకాండమై ఉన్న కెరూబులు, ఇవి దేన్ని సూచిస్తున్నాయి? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఈ కెరూబులు ద 2 డిఫరెంట్ ఇంపల్సివ్ ఫోర్సెస్, మన లోపల ఉన్నటువంటి ఇంపల్సివ్ ఫోర్సెస్ని తెలియజేస్తున్నాయి. తర్వాత అవి 2 కూడా కరుణాపీఠాన్ని చూస్తూ ఉండాలి. కరుణాపీఠాన్ని మాత్రమే కాదు,
కరుణాపీఠము లోపల ఉన్నటువంటి శాసనాల మీద వాటి దృష్టి ఉండాలి. అంటే బాగా ఈ మాటని నేను రేపు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి ఒకసారి. ఈ కెరూబులు లోపల ఉన్నటువంటి శాసనాలు చూస్తుంటాయి. సో అల్టిమేట్లీ ఈ రోజుకి నేను ఇక్కడ తాపుతాను, గమనించండి ఒకసారి. శాసనములు వాక్యము మన మధ్య నివసించాలి. శాసనము, వాక్యము, కట్టడలు, ధర్మశాస్త్రము, దేవుని విధులు మన మధ్యలో నివసించుట. ఆ నివసించే వాక్యం మాత్రమే ఉంటే, కేవలం శాసనములు ఉంటే దేవుడు నివసిస్తున్నట్టు కాదు. దేవుని కట్టడలు మాత్రమే ఉంటాయి, వ్రాయబడిన రూల్స్, ఒక రూల్ బుక్ మాత్రం మన దగ్గర ఉంటాయి, ఒక రూల్ బుక్ మాత్రమే మన దగ్గర ఉంటే దేవుడు మన మధ్య నివసిస్తున్నట్టు కాదు. కానీ ఆ రూల్ బుక్ ఎక్కడ ఉండాలంటే కరుణాపీఠం మీద ఉండాలి. ఆ కరుణాపీఠం అనేది దీని గురించి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో రాస్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏమని రాస్తుందంటే, ఒకసారి చదువుతాను చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ శాంతికరము అన్న దగ్గర హీబ్రూ అండ్ గ్రీక్, హీబ్రూ భాషలో అయితే కరుణాపీఠమై ఉన్నాడు అని అర్థం. మన పాపములకు మాత్రమే కాదు, ఆయన సర్వలోకమునకు శాంతికరం. ఎవరు? ఆయన చూడండి ఒకసారి. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపం చేసినడలా నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఎవడైనను పాపం చేస్తే ఇదిగో మీకోసం నరకం ఉంది అని చెప్పడం కంటే కూడా ఈ యోహాను ఏమంటాడంటే, చిన్నపిల్లలతో మాట్లాడి, నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుంటకే ఈ సంగతులు చెప్తున్నాను. ఏంటంటే, ఎవడైనను పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై లేదా కరుణాపీఠమై ఉన్నాడు అని అర్థం. ఈ కరుణాపీఠము అనేది ప్రభువైన యేసుక్రీస్తు లోపల ఉన్నటువంటి శాసనం మోషే ద్వారా అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ద్వారా ఈ కరుణాపీఠం అనుగ్రహించబడి, కరుణాపీఠం గమనించండి ఒకసారి. వాక్యము శరీరం ధరించుకున్నాడు, మన మధ్య నివసించాడు అనే మాటకి, లేదా దేవుడు మన మధ్య వారి మధ్య నేను నివసించున్నట్లు శాంక్చురీ, హోలీ శాంక్చురీ, పరిశుద్ధ స్థలం అని రాసు. అంటే వాక్యం మాత్రమే రాలేదు, వాక్యంతో పాటు ఉదాహరణకి ఒక సెంటెన్స్ ఏదైనా రాశాను అనుకోండి, ఒక పదం నేను టెక్స్ట్ రాస్తాను, వాట్సాప్లో ఒక టెక్స్ట్ రాస్తాను. ఆ టెక్స్ట్ని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మాట్లాడచ్చు. ఒకే పదాన్ని ప్రేమతో అన్నట్టు చెప్పొచ్చు, ఒకే పదాన్ని కనికరంతో అన్నట్టు చెప్పొచ్చు, ఒకే పదాన్ని ఎగతాళి చేస్తూ గేలి చేస్తూ ఒక నెగిటివ్ టోన్లో కూడా చదవచ్చు. అయితే వాక్యాన్ని కేవలం వాక్యమే ఉంటే, దాని స్పిరిట్ అనగా దాని ఉద్దేశం, దాని ఆత్మ లేకపోతే, ఏ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ రాయబడింది. అందుకనే ఆజ్ఞలు కలిగిన పలకలని ఆజ్ఞలు కలిగినటువంటి శాసనాల్ని నీవు నరహత్య చేయరాదు అని ఒక రూల్ బుక్ లాగా రాసివ్వలేదు. రాయబడినటువంటి ఆజ్ఞలు మందసం లోపల ఉండాలి, మందసం పైన కరుణాపీఠం ఉండాలి. అంటే దేవుడు నిన్ను ఇదిగో ఇది చేయరాదు అని చెప్తున్నాడంటే, తన కనికరం కలిగిన కరుణాపీఠంతో అనగా ఆ యొక్క కనికరం కలిగినటువంటి దృక్పథంతో నీతో మాట్లాడుతున్నాడు, మనతో ప్రేమతో మాట్లాడుతున్నాడు అని అర్థం. ఇదిగో ఇది చేయకండి అని నీకు ఆజ్ఞాపించబడింది అంటే ఆ ఆజ్ఞలో దేవుని ప్రేమ, దేవుని కృప గుణం దాగి ఉంది అనే సంగతి మర్చిపో. సో కరుణాపీఠం లేకపోతే మందసం కాదు, మందసం ఒక్కటే మందసం కాదు, మందసంలో దేవుని శాసనం లేకపోతే అది మందసం కాదు. ఈ టోటల్ ఇవన్నీ కలిపితేనే ఒక పెట్టె, బంగారం చేత పొదగబడిన తాపబడిన ఒక పెట్టె, ఆ పెట్టెలో దేవుని శాసనములు, ఆ శాసనముల మీద ఏకాండమై ఉండే ఒక కరుణా పీఠము, దేవుని కెరూబులు, ఆ కెరూబుల యొక్క ఆకారములు వాటి మీద ఏకాండమై ఉండాలి. అవి ఒకదానికి ఒకటి ఉండాలి, ఈ కొనకు ఆ కొనకు ఉండాలి, రెక్కలు చాపి ఉండాలి, కరుణాపీఠాన్ని కప్పుతూ ఉండాలి. వాటి చూపు, వాటి దృష్టి కరుణాపీఠం మీద ఉండాలి. అంటే వాటి దృష్టి ఇంకెటో ఉండకూడదు, ఒకటి ఇటు ఒకటి అటు కాదు, రెండిటి దృష్టి ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. ఆ ఎదురెదురు అనే మాటకి విరోధంగా అని అర్థం, హీబ్రూలో విరోధంగా అని అర్థం, ఎగెన్స్ట్ అని అర్థం. నాకు ఎదురుగా నిలబడడం అంటే
ఎదిరించడం అని అర్థం. అంటే ఇవి రెండు ఇంపల్సివ్ ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నాయి. అయితే గమనించండి ఒకసారి, అవి రెండు కూడా కెరూబులు అని రాస్తున్నాయి. మనుషుల్ని పెట్టండి అని రాయలేదు, లేకపోతే ఒక ఎడ్ల మొఖాలను అక్కడ పెట్టండి అని రాయలేదు, లేకపోతే ఇంకేదో షేప్ను అక్కడ. కెరూబులు అని రాస్తుంది. దేవుని దూతలు అని అర్థం. సరే, వీటి గురించి మనం మిగిలిన విషయాలు రేపటి ఉదయకాలం మనం మాట్లాడుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీపిద్దాం. అయితే వీటన్నిటినీ క్రొత్త నిబంధన, ప్రవక్తల గ్రంథాలు, లేఖనాలు వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. అంతేగాని ఇందులో ఉన్నటువంటి భాగం ఇక ఇది అవసరం లేదు, దీంతో సంబంధం లేదు అనట్లేదు. వాటి ఉదాహరణలు, వాటి వివరణలు క్రొత్త నిబంధన మరియు లేఖనాలు మరియు ప్రవక్తల గ్రంథాల్లో మనం చదువుతున్నాం. వచ్చి కళ్ళు మూసుకొని ఏకీపిద్దాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇంతవరకు నన్ను మమ్మల్ని వాక్యం చేత దర్శించినందుకు మీకు వందనాలు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నాయన. క్రీస్తు గొప్ప నామన ఈ ఉదయకాలము మనోనేత్రాలు వెలిగించి జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచండి. నన్ను మమ్మను మీ వాక్యం చేత దర్శించమని ప్రార్థన చేస్తా ఉన్నా. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నా ప్రభువా నాయన. ఏకాండమై ఉన్నటువంటి కెరూబుల గురించి, కరుణాపీఠం గురించి, శాసనం కలిగిన మందసం గురించి ఏ ప్రత్యక్షతలు అయితే మాకు వివరించబడ్డాయి, దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆయన కనికరము, ఆయన కృప తెలియజేసే, ఆయన గుణాతిశయములు తెలియజేసే కరుణాపీఠాన్ని వేరు చేయకూడదని, ఇదిగో ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని గుణాతిశయములు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడను, కలిగెను అన్న మాటను బట్టి మీకు మధ్యలో నివసించడం అంటే ఏంటో, అక్కడి నుంచి ఎందుకు మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఇదిగో మేము ఇంకా అర్థం చేసుకోవడానికి కృపద ఇచ్చండి. నేను నా దేహము దేవుని మందిరం అనే మాటను కూడా గ్రహించడానికి కృపద ఇచ్చండి. మందసము నన్ను నడిపించునుగాక. బల సూచకమైన నీ మందసము నన్ను నడిపించునుగాక. కరుణా పీఠం మీద నుండి, కెరూబుల మధ్య నుండి, శాసనములు కలిగిన పలక, ఆ శాసనములు కలిగిన యొక్క మందసం మీద నుండి నన్ను మమ్మును కలుసుకొందురుగాక. ద కంప్లీట్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, కంప్లీట్నెస్ ఆఫ్ ద డైరెక్షన్, మీ యొక్క నడిపింపును సంపూర్తిగా అనుభవించుదునుగాక. ఏకీవించిన ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. మీ నడిపింపు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి, సమాజం అంతటికి అనుగ్రహించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి, ఇదిగో నాయన ప్రభువా, మీ బిడ్డలందరి కోసం నేను విజ్ఞాపన చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామమున ఈ దినం ఎవరెవరైతే ఏకీభవించారో వారి వారి ఛాలెంజెస్ అన్నిట్లో, ఈ దినపు ఛాలెంజెస్ అన్నిట్లో తోడై ఉండండి. వారి రాకపోకలు, వ్యాపారాలు, లావాదేవీలు, ఉద్యోగాలు, పనిపాట్లు మీరు తోడై ఉండండి. శాసనములు కలిగినటువంటి మందసం మీద నుండి వారితో మాట్లాడండి. కెరూబుల మధ్య నుండి వారి మధ్యలో వారితో మాట్లాడండి. కెరూబుల మధ్య నివసించు దేవుడు అందరికీ తోడైండి నడిపించునుగాక. క్రీస్తు గొప్ప నామమున దేవా మీకు వందనాలయ్యా. మీ బిడ్డలను ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇదిగో మీరు మా మధ్యలో నివసిస్తే రోగం ఉండదు, తెగులు గుడారమును సమీపించదు. ప్రతి తెగులు నుంచి, ప్రతి విధమైన రోగం, ఇబ్బంది, బాధ నుంచి సమాజమును విడిపించి తినని మార్గంలో, సరైన మార్గంలో ప్రతి వ్యక్తిని, కుటుంబాలు, సమాజం నడిపించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం మా మీద పాట. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దయచేసి మీ పేర్లు పెట్టండి, మీ పేర్లు ఉంచండి. జూమ్ ఐడి మీద ఊరు పేరు కానీ లేకపోతే ఇంకేదో మీ మొబైల్ నేమ్ కానీ కాకుండా మీ పేరు ఉంచండి దయచేసి. సో అలాంటి అన్నోన్ నేమ్స్, వేరే నేమ్ పెట్టారు అంటే చాలా
ఏమిటంటే ఒక ఒక మిమ్మల్ని మీ ఐడెంటిటీని దాచుకోవడం మంచిది కాదు. కాబట్టి మీ పేరు ఉంచండి. ఎవరున్నారో వాళ్ళ పేరు ఉంచండి. ఒకవేళ ఇద్దరుంటే ఇద్దరు పేర్లు ఉంచండి. ముగ్గురుంటే ముగ్గురు పేర్లు ఉంచండి. ఊరు పేరు, మొబైల్ పేరు కాకుండా మీ పేరు ఉంచండి. రైట్. ఆశీర్వాదం మా మీద పాట. ఆశీర్వాదంతో సెలవు తీసుకో. ఆశీర్వాదం ఆశతో నమ్మి ఉన్నా నీ సత్య వాగ్దానము దేవా ప్రేమ వర్ష ఆరించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అనేటువంటి సన్నిధి సహవాసము కూడి ఉన్న మనకి, సకల పరిశుద్ధులకు, వాక్యం చెప్పిన దాసులకు, సేవకులైనటువంటి వారందరి సేవా పరిచర్లకు, సార్వత్రిక సంఘానికి దేవుని కృప సదాకాలం తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్ అండి, అందరికీ షాలోమ్. అందరికీ షాలోమ్. ప్రైజ్ లార్డ్. షాలోమ్ అండి. షాలోమ్ అందరికీ. షాలోమ్ అయ్య గారు, అందరికీ కూడా షాలోమ్.